హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక క్రొత్త లెసన్ నేర్చుకుందాం. క్రొత్త లెసన్ యొక్క టైటిల్ ఏంటి? చునౌతి హిమాలయకి. చునౌతి అంటే ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ దేని యొక్క ఛాలెంజ్ అంట? హిమాలయకి, హిమాలయాల యొక్క ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే ఏంటి? సవాలు. ఆ యొక్క సవాలు విసిరాయి అన్నమాట. ఎవరికి సవాల్ విసిరాయి, ఏమని విసిరాయి అంటే ఏంటో చూద్దాం. సవాల్ విసరటం ఏంటంటే హిమాలయాలకు సవాల్ విసరటం ఏంటంటే, హిమాలయాలు అనేవి మౌంటైన్ రేంజెస్ అనమాట. మౌంటైన్ రేంజెస్ కదా. ఈ మౌంటైన్ రేంజెస్ ఏం చేస్తే, చాలా వీటిని ఎక్కాలని చూస్తే ఇవి చాలా టఫ్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇండియాకి ఇది రఫ్గా మనం ఇలాగ ఫిగర్ చూస్తే చూడండి, ఇక్కడ ఇవన్నీ హిమాలయాలు ఉంటాయి అన్నమాట. ఈ హిమాలయాలు ఎక్కడం అనేది చాలా టఫ్ అన్నమాట. సో అందుకే అవి సవాల్ విసిరినట్టుగా అనిపించింది. ఎవరికంటే ఈ యొక్క లెసన్ చదివితే మనకి అర్థమైపోతుంది. जोजिला पास से आगे चलकर जवाहरलाल मातायन पहुँचे तो वहाँ के नवयुवक కూలీ ने बताया. జోజిలా పాస్ అంటే ఇదన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. పాస్ అంటే ఏంటి? ఈ యొక్క ఏదైతే పర్వతాలు ఉంటాయో, పర్వతాల మధ్యలో ఉన్న దారిని ఏమంటారు మనం? పాస్ అంటారు అనమాట. పాస్. ఇది ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారంటే కనుమ అంటారు. కనుమ అంటే రెండు పర్వతాల మధ్య నుంచి సందు ఉన్న దారిని కనుమ అంటారు. ఈ పాస్ ఇక్కడ దీని పేరేంటి? జోజిలా పాస్. ఈ జోజిలా పాస్ నుంచి కొంత ముందుకు వెళ్ళి జవహర్లాల్ మాతాయాన్ పహుంచేతో వహా కే నవయువక్ కూలీనే బతాయా. అక్కడ దాటేసి కొంచెం ముందుకెళ్ళి ఒక మాతాయాన్ అనే ప్రదేశాన్ని చేరుకున్నప్పుడు అక్కడ ఒక ఒక యంగ్స్టర్ అయిన కూలీ అన్నాడు. యవనస్తుడైన కూలీ అంటే ఏంటి? సామాన్ మోసే వ్యక్తి అనమాట. అతను అన్నాడు, షాబ్ అంటే ఏంటి? సాబ్ అనమాట. సాబ్ అంటారు కదా అయ్యగారు అని. ఆ అయ్యగారు అన్నది ఇక్కడ వాళ్ళకి విలేజ్ లాంగ్వేజ్లో, దేశీ లాంగ్వేజ్లో ఏమన్నారు? షాబ్ అంటారు అనమాట. సాబ్ని షాబ్. सामने उस बर्फ से ढके पहाड़ के पीछे अमरनाथ की गुफा है. సామ్నే ఎదురుగా ఉన్న ఆ యొక్క బర్ఫ్ అంటే ఏంటి? బర్ఫ్ అంటే మంచుతో కప్పబడిన, డకే అంటే కప్పబడిన, పహాడ్కి పీచే ఆ యొక్క పర్వతం వెనకాల అమర్నాథ్కి గుఫ హై, అమర్నాథ్ యొక్క గుహ ఉండింది అని చెప్పేసి చెప్తున్నాడు. లేకిన్ కానీ సాబ్ అయ్యగారు, రాస్తా బహుత్ టేడా హై, దారి చాలా వంకర టింకర్గా ఉంది. అంటే ఇట్స్ నాట్ స్ట్రైట్. చక్కని దారి ఏం కాదు, చాలా కరుకైన దారి. కిషన్ నే కూలీకి బాత్ కాటి. కిషన్ అనే వ్యక్తి ఈ కూలీ ఉన్నాడు కదా, ఈ కూలీ యొక్క మాటల్ని మధ్యలోనే కట్ చేశాడు. కాటి అంటే కట్ చేయటం అంటే మధ్యలోనే ఆపేసి ఇతను చెప్పాడు అనమాట. ఏమని? సాబ్ రాస్తా బహుత్ టేడా హై. అయితే వెళ్ళొచ్చు కానీ దాని వెనకాలనే ఉంది కానీ ఏది? అమర్నాథ్ గుఫ. లేకిన్ రాస్తా బహుత్ కఠిన్ హై, బహుత్ చడాయి హై, చాలా హైట్ ఉంది, స్లోప్ ఉంటుంది, ఇలాగ ఎక్కాలి, చాలా ఎక్కాలి. ఓకే, చడాయి అంటే స్లోప్ అనమాట, పై టువర్డ్స్ అప్ అనమాట. చాలా ఎక్కాలి, ఏటవాల్గా ఉంది. ఔర్ షాప్ దూర్ భీ హై, ఔర్ సార్ దూరం కూడా ఉండింది. కిత్నీ దూర్? జవహర్లాల్నే పూచా. ఎంత దూరం ఉంటుంది? జవహర్లాల్ గారు అడిగారు. 8 మీల్. షాప్ కూలీనే జల్దీ సే ఉత్తర్ దియా. 8 మీల్. 8 మైల్. మీల్ అంటే మైల్ అనమాట ఇంగ్లీష్లో. మైల్ అంటే ఏంటి? 1 మైల్ ఈక్వల్ 1.6 కిలోమీటర్స్. మరి 8 మైల్ అంటే 8 into 1.6 ఎంత అవుతుంది? 8 + 4.8 12.8 కిలోమీటర్స్ అనమాట. 12.8 కిలోమీటర్స్ దూరం అనమాట. సో మీరు కూడా క్యాల్కులేట్ చేయొచ్చు, అంత దూరం ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. కూలీ అన్నాడు. బస్
అంతే కదా, తప్తో జరూర్ చలేంగే, అయితే ఖచ్చితంగా వెళ్దాం. జవహర్లాల్ నే अपने चचेरे भाई की ओर ప్రశ్న సూచక్ దృష్టి డాలి. జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు కదా, ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఎవరు ఎంతకీ? జవహర్లాల్ నెహ్రూ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా యొక్క మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అనమాట, ప్రధానమంత్రి అనమాట. ఈయన చచరబాయి అంటే చాచాజీకి సన్ అనమాట, అంటే అంకుల్ యొక్క అబ్బాయి, అంటే చచరబాయి మతలబ్ కజిన్ బ్రదర్కి ఓర్, అతని వైపు, ఓర్ అంటే వైపు, ప్రశ్న సూచక్ దృష్టి డాలి, ప్రశ్నార్థకంగా చూశాడనమాట. దోనో కశ్మీర్ घूमने निकले थे, ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారంటే కాశ్మీర్లో అటు తిరగడానికి, కాశ్మీర్ చూడటానికి, घूमने అంటే తిరిగి చూడటం అనమాట, తిరిగి చూడటానికి వచ్చారనమాట, తిరిగి చూడటానికి బయలుదేరారు. और మరియు జోజిలా పాస్ సే హోకర్, జోజిలా పాస్ గుండా వెళ్ళి లదాఖీ ఇలాకేకి ఓర్ చలే ఆయతే, అక్కడి నుంచి జోజిలా పాస్ నుంచి లదాఖీ ఇలాకేకి ఓర్ చలే ఆయతే. లదాఖ్కి అంటే ఆ యొక్క ప్లేస్ లద్దాఖ్ అని ఉంటుంది, ఆ యొక్క ఇలాకే ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వైపుగా నడిచి వచ్చారన్నమాట, వీళ్ళు వచ్చారన్నట్టు. అబ్ ఇప్పుడు అమర్నాథ్ జానేమే క్యా ఆపత్తి హో సక్తి హై, ఇప్పుడు అమర్నాథ్ వెళ్ళటంలో ఇంకా మరి ఏమి దిక్కత్ అవుతీ హై, ఏ ఇబ్బంది ఉంటుంది, హాయిగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆపత్తి అంటే దిక్కత్ అనమాట, ఏతరాజ్, ఏముంటుంది, ఏం ఇబ్బంది ఉంటుంది, ఏం అభ్యంతరం ఉంటుంది, వెళ్ళొచ్చు కదా మరి, మేము అక్కడి నుంచి వచ్చాం కదా అన్నట్టుగా ఉన్నారనమాట. ఫిర్ జవహర్లాల్ రాస్తే కి ముష్కిలోం కే బారే మే సున్కర్, మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ యొక్క దారి యొక్క కష్టాల గురించి తెలుసుకుని విని సఫర్ కే లియే ఔర్ భీ ఉత్సుక్ హో గయే, ఇక ఆ యొక్క ప్రయాణం కొరకు ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఇంకా మరింత ఉత్సాహంతో ఉన్నారనమాట. ఖచ్చితంగా ఈ యొక్క ప్రయాణం చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారనమాట. అంటే ఆయనకి అడ్వెంచర్స్ అంటే ఇష్టం అనమాట, అంటే సాహసం అంటే ఇష్టం అనమాట. కౌన్ చలేగా హమారే సాత్, మాతో పాటు ఎవరెవరు వస్తారు? జవహర్లాల్ని జాన్నా చాహా, జవహర్లాల్ గారు తెలుసుకోవాలని ఆశపడ్డారు. తురంత్ వెంటనే కిషన్ అన్నాడు, షాప్ మే చలుంగా, సార్ నేను వస్తాను. బేడెన్ చరానే మేరీ బేటీ చలి జాయిగి, బేడెన్ చరానే అంటే బేడే మతలబ్ షీప్ అనమాట, గొర్రెలు కాయటానికి నా యొక్క కూతురు వెళ్తుంది అంటే ఇతను ఏం చేస్తాడు, గొర్రెలు కాసే అతను అనమాట. అగ్లే దిన్ సుబహ తడ్కే తయార్ హోకర్, అగ్లే దిన్ మరుసటి రోజు సుబహ తడ్కే అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట, సుబహ తడ్కే మీన్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, చాలా మార్నింగ్లో అంటే 4 o'clock ఆ టైంలో, తయార్ హోకర్ రెడీ అయ్యి జవహర్లాల్ బాహర్ ఆగే, జవహర్లాల్ నెహ్రూ బయటకు వచ్చారు. ఆకాశ్ మే रात्रि की कालिमा पर प्रातः की लालिमा फैलती जा रही थी. आकाश में ఆకాశంలో रात्रि की कालिमा पर प्रातः की लालिमा फैलती जा रही थी. ఆకాశంలో రాత్రి యొక్క నల్లని రాత్రి మీద ఉదయకాలం యొక్క లాలిమా అంటే ఆ యొక్క ఏది ఎర్రని ఆ యొక్క సన్లైట్స్ అప్పుడే వ్యాపిస్తూ ఉందన్నమాట, అంటే రాత్రిపోయి ఉదయం వస్తుందన్నమాట. అంటే ఎర్లీ మార్నింగ్ ఏమవుతుంది, చీకటిగా ఉన్న అది ఆ యొక్క టైము నెమ్మదిగా సూర్యకిరణాలతో బ్రైట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి టైం అనమాట. తిబ్బతీ పటార్ కా దృశ్య నిరాళత, తిబ్బతీ పటార్, తిబ్బతీ అంటే ఏంటి, తిబ్బతీ మీన్స్ టిబెట్ పటార్ పీఠభూమి, పటార్ అంటే పీఠభూమి, పీఠభూమి ఏంటి, ఇప్పుడు టిబెట్ పటార్ అంటే ఏంటి, ఎత్తైన ప్రదేశంలో సమతలంగా ఉన్న ఒక భూమి అనమాట, దాన్ని
పటార్ పీఠభూమి అంటారు. ఆ యొక్క దృశ్యము, దాని యొక్క దృశ్యం కనిపిస్తూ ఉంది, దాని యొక్క సీన్ కనిపిస్తూ ఉంది. దట్ ఈజ్ నిరాలత, యూనిక్ అనమాట, చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. दूर दूर तक वनस्पति रहित उजाड़ चट्टानी इलाका दिखाई दे रहा था. సో దూర్ దూర్ తక్, చాలా దూరాలకు చూసినా కానీ వనస్పతి రహిత్ అంటే వనస్పతి మీన్స్ గ్రీనరీ అన్నట్టు, అంటే పచ్చదనం అంటే చెట్లు చేమలు ఉంటాయి. రహిత్ అంటే లేని, చెట్లు చేమలు ఏమీ లేని. ఉజాడ్ అంటే నిర్జనమైన, అంటే జనాలు కూడా ఎవరు లేని, మనుషులు ఎవరు లేని. చట్టాని ఇలాకా అంటే పర్వతమయమైన ప్రాంతం. చట్టాని అంటే రాళ్లతో నిండి ఉన్న ప్రాంతం. చట్టాని ఇలాకా దికాయి దే రహా థా, కనిపిస్తూ ఉండింది. ఉదాస్ ఫీకే బర్ఫ్ సే డకే చట్టాని పహాడ్. ఉదాస్ అంటే డల్ అనమాట. ఫీకే అంటే ఎటువంటి కలర్లెస్ అనమాట. బర్ఫ్ సే డకే మంచు చేత కప్పబడిన చట్టాని పహాడ్ అంటే రాతి యొక్క ఏదైతే పర్వతం ఉందో. సుబహకి పెహలి కిరణం కా స్పర్శ పాకర్ తాజ్ కి బాంతి చమక్ ఉఠే. సుబహకి పెహలి కిరణం కా స్పర్శ పాకర్, ఉదయం యొక్క మొట్టమొదటి కిరణాలను, సూర్యకిరణాల యొక్క స్పర్శని పొందుకుని తాజ్ కి బాంతి అంటే ఫ్రెష్నెస్ యొక్క. సో తాజ్ కి బాంతి అంటే క్రౌన్ వలె అనమాట, ఆ యొక్క కిరీటం లెక్క చమకూటే, మెరుస్తూ ఉంది. దూర్ సే చోటే చోటే గ్లేషియర్ ऐसे लगते. దూరం నుంచి చోటే చిన్న చిన్న గ్లేషియర్ అంటే ఐస్బర్గ్స్ అనమాట. గ్లేషియర్స్ అంటే ఐస్బర్గ్స్ అని కాదు కానీ యాక్చువల్లీ ఐస్ కొలన్లు ఉంటాయి కదా, అవన్నమాట. ఐస్బర్గ్స్ అని కూడా అనొచ్చు. ऐसे लगते हैं, ఎలా అనిపిస్తూ ఉందంటే మానో. तो स्वागत करने के लिए पास सरकते आ रहे हूँ. స్వాగత్ ఎలాగా అనిపిస్తుందంటే నమ్మండి, స్వాగతం చెప్పడానికి దగ్గరికి సరక్తే అంటే ధీరే పాస్ ఆ రహే హై, దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి అన్నమాట. సర్ద్ హవాకే జోంకే హడియోం తక్ ठंडक पहुँचता रहे थे. సర్ద్ హవాకే జోంకే అంటే ఆ యొక్క చల్లని గాలి ఏదైతే ఉందో అది హడ్డియం తక్, లోపల ఉన్న ఎముకలకు కూడా వ్యాపించింది. జవహర్ నే హథేలియా ఆపస్ మే రగడికర్ గరంకి. జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే తన యొక్క చేతులు వేళ్ళనితో ఒకదానితో ఒకటి రగడ్కర్ అంటే రుద్దుకొని, అరచేతులు రుద్దుకొని గరంకి వేడి అయ్యేలా చేశారనమాట. అంటే మన రెండు చేతులు చలిలో ఉన్నప్పుడు మనం రెండు చేతులు రుద్దుతూ ఉంటే మనకేమొస్తుంది, కొంచెం వేడి వస్తుంది. और कमर में రస్సీ లపేట్కర్, మరియు ఆ యొక్క నడుముకి రస్సీ లపేట్కర్, రస్సీ అంటే తాడు అనమాట, లపేట్కర్ చుట్టుకొని చల్నేకో తయారు హోగే, ఇక నడవడానికి రెడీ అయిపోయారు. హిమాలయకి దుర్గం పర్వతమాల, హిమాలయాల యొక్క అయితే దుర్గం పర్వతమాల, దుర్గం యాని బహుత్ ముష్కిల్ అనమాట, చాలా దుర్భరమైన, కఠినమైన అనమాట. పర్వతమాల టఫ్ అనమాట, పర్వతమాల అంటే మౌంటైన్ రేంజ్ అనమాట. ఆ యొక్క పర్వతాల, ఇందాక చూపించాను కదా, పర్వతాల సమాహారం అనమాట, అంతా కలిసి ఉంటాయి కదా. పర్వతమాల ముహ్ ఉఠాయే చునౌతి దే రహీ థీ అంటే తలెత్తి అవి ఏం చేస్తున్నాయి అనమాట, చునౌతి దే రహీ. దాన్ని చూస్తుంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారనమాట. సో ఇప్పుడు దాన్ని ఎక్కడానికి వీళ్ళకి ఏంటి అవి సో ముహ్ ఉఠాయే చునౌతి దే రహీ థీ. సో అవి మొహం అవి ఎత్తేసి ఏం చేస్తున్నాయంట, ఛాలెంజ్ చేస్తున్నాయి, రండి ఎక్కడ ఎక్కుతారు మీరు, మిమ్మల్ని చూస్తాం మీ సంగతి అన్నట్టుగా అవి చూస్తున్నాయన్నమాట. జవహర్ ఇస్ చునౌతి కో
कैसे ना स्वीकार करते జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క ఛాలెంజ్ని ఈ యొక్క సవాల్ని ఎలాగ స్వీకరించుకొని ఉంటారు ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారికి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది ఎక్కాలని అనుకుంటారు అనమాట భాయి కిషన్ और कुली सभी रस्सी के साथ जुड़े थे వాళ్ళ కజిన్ అన్నాడు కదా అతను కిషన్ మరియు కులి ఈ కులి కూడా ఉన్నాడు కదా అతను కూడా అందరు కూడా తాడుతో ఒకరినొకళ్ళు నడుముకి కట్టుకొని అందరూ ఒకరినొకళ్ళు కట్టుకొని ఉన్నారనమాట ఇలా ఎందుకు కట్టుకుంటారంటే పర్వతాలు ఎక్కేటప్పుడు ఒకరికొకరు తాడు ఇలాగ ఎందుకు కట్టుకొని ఉంటారంటే ఒకవేళ ఎవరైనా స్లిప్ అయిపోయి కింద పడినా కానీ ఈ తాడు సహాయంతో అతన్ని లాగొచ్చు అనమాట సో ఇలాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందరూ తాడుతో కట్టుకుంటారనమాట కట్టుకోవడం వల్ల సపోజ్ ఎవరైనా కింద పడిపోయినా కానీ మళ్ళీ పైకి లాగొచ్చు అనమాట మిగతా వాళ్ళు కలిసి కిషన్ గడేరియా అబ్ గైడ్ బన్గా కిషన్ గడేరియా ఇప్పుడు ఏమైపోయాడు ఆ కిషన్ గడేరియా అనే అతను ఉన్నాడు కదా అతను ఏమైపోయాడు ఇప్పుడు గైడ్ బన్గా అంటే దారి చూపించే మార్గనిర్దేశకుడు అయ్యాడనమాట గైడ్ అయ్యాడనమాట ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలని చెప్పడం బస్ 8 మీల్ హీతో పార్ కర్నే హై కేవలం 8 మైళ్ళు మాత్రమే 8 మైల్స్ మాత్రమే దాటాలి జోష్ మే ఆకర్ జవహర్లాల్ చడాయి చడ్నే లగే ఇక జోష్ మే ఆకర్ ఉత్సాహవంతుడై జవహర్లాల్ నెహ్రూ ఇక చడాయి అదైతే ఆ ఎత్తైన ప్రదేశం ఉందో చడాయి అంటే అప్ అనమాట ఆ యొక్క మెరక ఏదైతే ఉందో అంటే అప్వార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడం మొదలుపెట్టాడు యూ 8 మీల్ కి దూరి కోయి బహుత్ నహీ హోతే మామూలుగా అయితే యూ 8 మీల్ కి దూరి మామూలుగా అయితే 8 మైళ్ళ దూరం కోయి బహుత్ నహీ హోతే అంత ఎక్కువేమీ కాదు లేకిన్ కానీ ఇన్ పహాడీ రాస్తం పర్ ఇటువంటి పర్వతాల దారుల్లో మాత్రం 8 కదం చలనా దూబర్ హో గయా 8 కదం చలనా 8 అడుగులు వేయటం కూడా ఎలా ఉంటుందంట దూబర్ అంటే ముష్కిల్ అనమాట ముష్కిల్ అవుతున్నాడు చాలా కష్టం అనమాట ఏకేక్ డగ్ బర్నే మే కఠినాయి హో రహీ థీ ఏకేక్ డగ్ బర్నే మే అంటే ఒక్కొక్క డగ్ అంటే కథం అనమాట ఒక్కొక్క అడుగు వేయటంలో చాలా కష్టంలో అనిపిస్తూ ఉండింది అనమాట రాస్తా బహుత్ హీ వీరాన్ థా రాస్తా బహుత్ హీ వీరాన్ థా మతలబ్ ఉజాడ్ ఆ రోడ్లో ఎవ్వరు కూడా అసలు ఏమీ లేరనమాట అంత నిర్జనంగా ఉండింది ఖాళీగా ఉండింది నిర్మానుష్యంగా శాంతి అనమాట వీరాన్ థా पेड़ पौधों की हरियाली के अभाव में చెట్లు పుట్ల పచ్చదనం అవేమి లేకుండా ఏక్ అజీబ్ ఖాళీపన్ ఒక వింతైన ఖాళీపన్ అంటే ఏమీ లేకపోవటం అనమాట శూన్యం అనమాట ఖాళీపన్ మహసూస్ హోరాత అనిపిస్తూ ఉంది శూన్యంగా అనిపిస్తూ ఉంది అంటే ఏమీ చెట్లు పుట్లు ఏం లేవు ఇక మనుషులు ఎవరు లేరు అంతా శూన్యంగా అనిపిస్తుంది కहीं एक फूल दिख जाता तो आंखों को ठंडक मिल जाती ఎక్కడైనా ఏదైనా ఒక పువ్వు కనిపిస్తే కళ్ళకి చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కళ్ళు ఎప్పుడు కలర్ఫుల్గా చూడాలనుకుంటాయి మరి అక్కడ ఆ యొక్క మౌంటైన్ మొత్తం ఎలా ఉంది దట్ ఈస్ ఆల్ ఫిల్డ్ విత్ ఐస్ అనమాట బర్ఫ్తో నిండి ఉంది ఐస్తో నిండి ఉంది దిక్ రహీ థీ సిర్ఫ్ పత్రీలి చట్టానం అవి అక్కడ ఏం కనిపిస్తుందంట కేవలం సిర్ఫ్ అంటే కేవలం పత్రీలి చట్టానే ఇక కొండలు రాళ్ళతో నిండిన కొండలే కనిపిస్తున్నాయి ఆర్ మరియు సఫేద్ బర్ఫ్ తెల్లని ఇక మంచు ఫిర్ भी అయినప్పటికీ इस गहरे सन्नाटे में बहुत सुकून था इस गहरे सन्नाटे में అంటే ఇది యొక్క చాలా
సన్నాటి అంటే సైలెన్స్ అనమాట. సైలెన్స్లో కూడా, నిశ్శబ్దంలో కూడా బహుత్ సుకూన్తా, చాలా హాయిగా అనిపిస్తుంటుంది అనమాట. అంతే కదా, కొన్నిసార్లు ఎవరు లేకపోతే చాలా హాయిగా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఎవరు లేకపోతే అమ్మో ఏంటి ఒంటరి అయిపోయామన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఏక్ ఔర్ సూ కర్తీ బర్ఫీలీ హవా బదన్కో ఏక్ ఔర్ ఇంకో దిక్కు నుంచి, ఒక దిక్కు నుంచి సూ కర్తీ అంటే సూ కర్తీ అంటే అలాగని ఆవాజ్ చేయడం అంటారు. అంటే తేజ్ చల్లేకి ఆవాజ్ అనమాట. స్పీడ్గా గాలి తోలుతున్నప్పుడు వస్తుంది కదా, గాలి వీస్తున్నప్పుడు ఆవాజ్ వస్తుంది కదా, సౌండ్ వస్తుంది కదా, అదనమాట. సూ కర్తీ బర్ఫీలీ హవా. ఆ యొక్క చల్లని మంచు గాలి, మంచుని చల్లటి గాలి, చలిగాలి బదన్కు కాట్తీతో, ఒకవైపు ఆ యొక్క బదన్ అంటే శరీరాన్ని కాట్తీ అంటే చాలా చల్లగా కొరికేస్తుంది అనమాట. అంటే చాలా చలిగా ఉందన్నమాట. ఒకవైపు అలా ఉంటే దూసరి ఓర్ రెండో వైపు ఎలా ఉందంటే తాజ్గీ ఔర్ స్ఫూర్తి బీ దేతీ హై. తాజ్గీ అంటే ఫ్రెష్నెస్ అనమాట, ఫ్రెష్నెస్ ఇస్తుంది. మరియు స్ఫూర్తి అంటే యాక్టివ్ కూడా చేస్తుంది అనమాట, అంటే ఉత్సాహవంతంగా కూడా చేస్తుంది చల్లదనం వల్ల. జవహర్లాల్ బడితే జా రహే థే. జవహర్లాల్ ఇక ముందుకి అలాగే వెళ్తూనే ఉన్నారు. ज्यों ऊपर चढ़ते गए, जैसे ऊपर चढ़ते गए, ఎలాగైతే పైకి ఎక్కిపోయాడో त्यों वैसे सांस लेने में दिक्कत होने लगी. పైకి ఎప్పుడైతే ఎలా ఎక్కుతూ ఉన్నారో అప్పుడు ఇక గాలి పీల్చుకోవడం కష్టం అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే మౌంటైన్స్ మీద ఎక్కుతూ ఉన్నాం అనుకో, మనం సీ లెవెల్ నుంచి ఆల్టిట్యూడ్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. హైట్ పెరిగిపోతున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు మనం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి సమయాల్లో మన ముక్కులో నుంచి ఇలాగా రక్తం కారే అవకాశం ఉంటుందన్నమాట. ఏ కులీకి నాక్ సే ఖూన్ బెహనే లగా, అదే జరిగింది ఇక్కడ. ఒక కులి తన యొక్క ముక్కు నుంచి రక్తం కారడం మొదలుపెట్టింది. జల్దీ సే జవహర్లాల్నే ఉస్కా ఉపచార్ కియా. వెంటనే జవహర్లాల్ నెహ్రూ అతనికి ఏం చేశారంట, ఉపచార్ అంటే ఫస్ట్ ఎయిడ్ అనమాట, ప్రథమ చికిత్స చేశారు. खुद उन्हें भी कनपटी की नसों में तनाव महसूस हो रहा था. స్వయాన జవహర్లాల్ నెహ్రూ గారికి కూడా కన్పటికి నసో మే, కన్పటి మతలబ్ కాన్ కే పీచే అంటే చెవి వెనక భాగంలో ఉన్న నసో మే, ఆ యొక్క నరాల్లో ఆ యొక్క ఏం వస్తుందంటే తనావ్ మెహసూస్ హో రహా థా. తనావ్ అంటే నొప్పి అనమాట, నొప్పి లేదా ఒత్తిడి, స్ట్రెస్ మెహసూస్ హో రహా థా అనిపిస్తూ ఉండింది. లగ్తా థా జైసే దిమాగ్ మే ఖూన్ చఢ్ ఆయా హో. ఎలా అనిపిస్తుందంటే దిమాగ్ మే అంటే తలలో ఖూన్ చఢ్ ఆయా హో, ఇక రక్తము పూర్తిగా ఎక్కేసినట్టుగా, అంటే తలంతా బరువుగా అనిపిస్తుంది అనమాట. ఫిర్ భీ అయినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ గారు ఆగే బడ్నే కా ఇరాదా నహీ బదలా, ముందుకు వెళ్ళడం అనేది ఆ యొక్క ఏదైతే ఉందో ఆయన యొక్క నిర్ణయం, దాన్ని మాత్రం మార్చుకోలేదన్నమాట. తోడీ దేర్మే కొంచెం సేపట్లోనే బర్ఫ్ పడనే లగి. ఇక బర్ఫ్ ఏదైతే ఉందో మంచు కురవడం మొదలుపెట్టింది. ఓకే, ఫిసలన్ బడిగాయి. ఇక మరి మంచు కురవడం మొదలైంది. అండ్ ఫిసలన్ అంటే జారటం పెరిగిపోయింది, జారుతూ ఉన్నారు బాగా. చల్నా బి కఠిన్ హో గయా, నడవటం కూడా చాలా కష్టతరమైపోయింది. ఏక్ తరఫ్ తఖాన్, ఒకవైపు అలసిపోవటం, ఊపర్ సే సీదీ చడాయి, రెండో వైపు నుంచి ఏక్దమ్ చడాయి, నిలువుగా పైకెక్కాలి. తవి అప్పుడే సామ్నే ఏక్ బర్ఫీలీ మైదాన్ నజరాయా, అప్పుడే ఎదురుగా ఒక మంచుతో నిండిన మైదానం అంటే ఫ్లాట్ సర్ఫేస్ అనమాట, మైదానం నజరాయా కనిపించింది. చారో ఓర్ నలుదిక్కుల హిమశిఖరంసే, ఇక హిమశిఖరాల నుంచి, అంటే శిఖరం అంటే ఎత్తైన ప్రదేశం అనమాట,
హిమశిఖరాలు అంటే మంచు పర్వతాల నుండి గిరా వహ్ మైదాన్ అక్కడి నుంచి ఇక పడిన ఆ మైదానం ఏదైతే ఉందో దేవతాంకే ముకుట్కి సమాన్ లగ్ రహా థా. సో ఎలా ఉంది ఈ మైదానం? నలుదిక్కులోనేమో ఏమున్నాయంట? పర్వతాలు ఉన్నాయి ఇలాగా. ఓకే, మరి మధ్యలో ఏముంది? మైదానం ఉంది. ఎలా ఉంది ఇప్పుడు ఈ మైదానం? దేవతాంకే ముకుట్కి సమాన్ లగ్ రహా థా. దేవతల యొక్క మకుట్ అంటే క్రౌన్ అనమాట. క్రౌన్లా అనిపిస్తుంది. నలుదిక్కులా ఇలా ఉండేసరికి ఇప్పుడు ఎలా ఉంది? ఇది క్రౌన్లో ఉంది కదా, మిడిల్లోనేమో మైదానం ఉందన్నమాట. సో అలా అనిపిస్తుందంట. ప్రకృతికి కేసి మనోహర్ చటాతి. సో అంటే ప్రకృతి యొక్క అందమైన ఇది ఏమంటే మనోహరమైన దృశ్యం అనమాట. చట అంటే దృశ్యం అయి ఉండింది. ఇది ఎంత బాగుంది కదా సో చూడటానికి అని. ఆంఖో ఔర్ మన్ కో తరోతాజ్ కర్ గయి. సో మన కళ్ళని మరియు మనస్సుని ఏం చేసిందంటే తరోతాజా కర్గయి, చాలా ఫ్రెష్ చేసేసింది అన్నమాట. కొత్తదనం చేసేసింది అన్నమాట. ఆలసత్వం అన్నీ తీసేసి దాన్ని చూడటం వల్ల అంత బాగా అనిపించింది. బస్ ఏక్ ఇలా झलक दिखाकर बर्फ के धुंधल के में ओझल हो गई. సో అలాగా బస్ ఏక్ झलक दिखाकर కొంచెం ఒక్కసారి అలా కనిపించేసి బర్ఫ్ కే ధుందల్కే అంటే ఆ యొక్క మంచు యొక్క ఏమంటారు అంటే కనిపించకపోవటం ఉంటుంది కదా కొంచెము. సో ధుందల్కే అంటే ఏంటి? మసకగా కనిపించడంలో ఓజల్ హోగయి అంటే గాయబ్ హోగయి. ఏది? ఆ మైదానం ఆ యొక్క బర్ఫ్ వల్ల దాంట్లో కనిపించకుండా పోయిందనమాట. ఎందుకు? బర్ఫ్ పడతా ఉంది కదా, మంచు కురుస్తూ ఉంది కదా, కురవటంలో అది కనిపించలేదు. దీనికి 12 బజనే వాళ్ళైతే డేలో 12 PM అవ్వబోతుంది అనమాట. డే టైంలో మధ్యాహ్నం 12 గంటలు అవ్వబోతుంది. సుబహ్ 4 బజే సే వే లోగ్ లగాతార్ చడాయి కర్ రహే థే. ఉదయం 4 గంటల నుంచి 4 o'clock నుంచి వీరంతా ఏం చేస్తున్నారు? చడాయి కర్ రహే థే, ఎక్కుతూ ఉన్నారు, మౌంటైనరింగ్ చేస్తున్నారు. शायद 16,000 फीट की ऊंचाई पर होंगे इस वक्त. వాళ్ళు అరౌండ్ 16,000 ఫీట్ దగ్గర 16,000 అడుగుల దగ్గర వీరు ఉండొచ్చు ఈ సమయానికి. అమర్నాథ్ సే భీ ఊపర్, అమర్నాథ్ కంటే కూడా ఎత్తుగా. పర్ కానీ అమర్నాథ్కి అమర్నాథ్ యొక్క గుహ కా దూర్ తక్ పతా నహీ థా. అమర్నాథ్ గుహ మాత్రం చాలా ఎంత దూరం చూసినా కానీ కనిపించడం లేదు. ఇస్ పర్ బి జవహర్లాల్కి చాల్ మే నా డీలాపన్ థా నా బదన్ మే సుస్తి. అయినప్పటికీ జవహర్లాల్ గారి యొక్క నడకలో చాల్ మే నడకలో ఎటువంటి అంటే అలసత్వం కానీ, డీలాపన్ అంటే అలసత్వం అంటే నెమ్మది, మందకొడిగా తాగటం కానీ, నెమ్మదిగా అవటం కానీ, స్లో అవటం కానీ, బదన్ మే సుస్తి అంటే సిక్ అవటం కానీ, సుస్థి అవటం కానీ, అంటే వీక్ అవటం కానీ అలాంటిది ఏమీ లేదనమాట. హిమాలయనే చునౌతి జో దీతి హిమాలయాలు ఛాలెంజ్ చేశాయన్నమాట. నిర్గమ్ పద్ పార్ కర్నే కా ఉత్సాహ ఉన్హే ఆగే खींच रहा था. సో నిర్గమ్ అంటే ఎక్సిట్ అనమాట, బయటికి వెళ్ళటం, నికాస్ అనమాట. ఇదే బయటికి వెళ్ళకుండా పద్ అంటే రోడ్, బయటికి వెళ్ళే రోడ్డు. పార్ కర్నేక ఉత్సాహం ఉన్హే ఆగే ఖీంచ్ రహా థా. ఇక బయటికి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో దాటి వెళ్తానికి ఉంటుంది కదా, ఆ గుహ దాటేసి, ఈ పర్వతాలు దాటేసి ఆ యొక్క అమర్నాథ్ గుహ దగ్గరికి వెళ్ళే రోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ క్రాస్ చేస్తే అన్నట్టుగా ఆ యొక్క ఎగ్జిట్ రోడ్ కోసం ఆయన ఉత్సాహంనే ఆగెక్కించరాత, దాని దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయనకి ఉత్సాహంగా అనిపించి అది ఇంకా ఆయన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. షాప్ సార్ లౌట్ చలియే,
తిరిగి వెళ్ళిపోదాం, వాపస్ క్యాంప్ పहुంచితే దిన్ డల్ జాయేగా. మనం తిరిగి క్యాంప్ దగ్గరికి వెళ్తున్నప్పటికే మనకి రాత్రి అయిపోతుంది. దిన్ డల్ జాయేగా అంటే పొద్దుగుంకుతుంది అనమాట, రాత్రి అవుతుంది అనమాట. ఏ కూలీనే కహా, ఒక కూలీ అందుట్లో ఉన్న అతను అన్నాడు. లేకిన్ అభితో అమర్నాథ్ పहुंचे కానీ ఇప్పుడు మరి మనం అమర్నాథ్ చేరుకునే లేదు. జవహర్లాల్కు లౌట్నేకా విచార్ పసంద్ నహీ ఆయా. జవహర్లాల్ గారికి వెనుదిరిగి వెళ్ళటం అనే ఆలోచన ఆయనకి ఇష్టం లేకుండింది. వాతో దూర్ బర్ఫ్ కే ఉస్ మైదాన్ కే పార్ హై. అదైతే దూరాన అక్కడ ఆ మైదానం చూసారా, ఆ మైదానానికి అటువైపు ఉంది. కిషన్ బీచ్ మే బోల్ పడా అని కిషన్ అన్నాడు. మరి అక్కడికి వెళ్దాం అంటున్నారు మీరు, కానీ అదేమో చాలా దూరంలో ఉన్న మైదానం ఉంది చూసారా, ఆ మైదానానికి అటువైపు ఉంది ఆ అమర్నాథ్ గుహ. చలో చలో చడాయితో పార్ కర్లీ. నడవండి. చడాయి అంటే ఈ యొక్క ఎత్తైన ప్రదేశం అయితే మనం దాటేసాం. అబ్ ఆదే మిల్కా మైదాన్ హీతో బాకీ హే. ఇంకేమైనా మిగిలిందేంటి, సగం మైదానమే కదా, సగం మైల్ ఉన్న అంటే హాఫ్ మైల్ డిస్టెన్స్ ఉన్న మైదానమే కదా ఉన్నది. ప్లేన్ ఏరియా కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇది మౌంటైన్ అయితే క్రాస్ చేసాం, చడాయి అయితే క్రాస్ చేసాం. ఇప్పుడు మైదానం ఉంది ఇలాగ ఫ్లాట్గా, ఇది కూడా హాఫ్ మైలే ఉంది, దాన్ని క్రాస్ చేయటం ఏముంది అని చెప్పేసి కేకర్ చెప్పి అలా అని జవహర్లాల్ని తకే హుయే కూలియంకో ఉత్సాహిత్ కియా. అలసిపోయిన ఆ కూలీల్ని ఉత్సాహంగా చేశారనమాట, ఉత్సాహవంతం చేశారు. సామనే బర్ఫ్ కా సపాట్ మైదాన్ దికాయి దే రహా థా. సామనే ఎదురుగా బర్ఫ్ కా సపాట్ అంటే సో బర్ఫ్ అంటే మంచుతో నిండి ఉన్న, సపాట్ అంటే సమతల అంటే ప్లేన్ అనమాట. అంటే చాలా ప్లేన్గా ఉన్న మైదానం దికాయి దే రహా థా కనిపిస్తూ ఉండింది, ఇలాగ ప్లేన్గా కనిపిస్తూ ఉంది. ఉస్కే పార్ దూసరి ఓర్ సే నీచే ఉతర్ కర్ గుఫా తక్ పహుంచా జా సక్తా థా. ఉస్కే పార్ దాన్ని దాటేసి, దూసరి ఓర్ సే రెండో వైపు నుంచి, ఆ వైపు నుంచి ఇక నీచే ఉతర్ కర్ కిందకి దిగి, అంటే ఈ యొక్క ఇది ఉంది కదా ఇక్కడ, ఇది మైదానం, ఈ మైదానం నుంచి కిందకి దిగేస్తే ఏముంటుంది, ఇంకా అక్కడ అమర్నాథ్ గుహ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఏరియాలో సమ్వేర్ అమర్నాథ్ గుహ వస్తుంది కిందికి దిగితే. అంటే ఇప్పుడు మౌంటైన్ ఇలా ఎక్కేసారు ఇప్పుడు వీళ్ళు. ఇక్కడ ఇది ఏముంది మైదానం ఉంది. మళ్ళీ ఈ లాస్ట్కి వచ్చేసి కిందికి దిగేస్తే ఇక్కడ సమ్వేర్ అమర్నాథ్ గుహ ఉంటుందన్నమాట. సో గుఫా తక్ పहुंचा सकता है. అలాగా అటు వెళ్తే మనం గుహ దగ్గరికి వెళ్ళిపోతుంది. జవహర్లాల్ని పూర్తిసే బడితే జా రహే थे. జవహర్లాల్ నెహ్రూ చాలా వేగంగా పూర్తిసే అంటే తేజీసే ఫాస్ట్గా బడితే జా రహే थे ముందుకు వెళ్తూ ఉన్నారు. దూర్ సే మైదాన్ జిత్నా సపాట్ దిక్ రహా థా. దూరం నుంచి మైదానం ఎంత సమతలంగా అనిపిస్తుందో, ఇలాగా ఎంతైతే ప్లేన్గా అనిపిస్తుందో, అస్లియత్ మే నిజానికి ఉత్నా హీ ఊబడ్ ఖాబడ్ థా. అది అంత అలా ఏం కాదు, అది ఇట్లా మొత్తం వంకర టెంకర్గా ఉందన్నమాట. మైదానం అంతేమీ ప్లేన్గా ఏం లేదు, లోయలు, గుంటలు, మెట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. తాజీ బర్ఫ్నే ऊंची नीची चट्टानों को एक पतली चादर से ढककर एक समान कर दिया था. తాజీ బర్ఫ్ అంటే అప్పుడే కురిసిన బర్ఫ్ ఏం చేసిందంట, ఇక్కడ లోయలు, మెట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏం చేసిందంట, అది కురిచేసి ఆ బర్ఫ్ ఏం చేసింది, కవర్ చేసేసి అంతా ఒకే లెవెల్లో ఉన్నట్టుగా చేసేసింది అనమాట, ఒకే సమతలంగా ఉన్నట్టుగా చేసేసింది. గహరీ కాయాతి అంటే గహరీ కాయాతి అంటే లోతైన గొయ్యిలు ఉన్నాయన్నమాట, గోతులు ఉన్నాయన్నమాట, గుంటలు. గడ్డే బర్ఫ్ సే డకే హుయే थे. ఈ గడ్డే అంటే గుంటలు, కాయ అంటే అవి ఏవైతే ఉన్నాయో అవి దేంతో నిండిపోయాయంట, బర్ఫ్ సే, అది దేంతో, మంచుతో నిండిపోయి ఉన్నాయి. और गजब की फिसलन थी. మరియు భయంకరమైన పిసలన్ అంటే జారటం అనమాట, చాలా ఎక్కువగా జారుతూ ఉన్నాయి. కభీ पैर फिसलता और कभी बर्फ में पैर अंदर धंसता जाता. కొన్నిసార్లు ఏమో
ఏమైపోతుంది, ఇట్లా ఎత్తున్న దగ్గర పేరు ఏం చేస్తుంది, ఫిసల్ రే అంటే జారిపోతూ ఉంది. और कभी బర్ఫ్ మే, కొన్ని చోట్ల బర్ఫ్ మే మంచులో ఏం చేస్తుంది, పేరు అందరు దస్తా జాతా, లోపలికి ఇలాగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. అంటే లోయ ఉన్న దగ్గర లోపలికి వెళ్ళిపోతుంది కాలు. దస్తా జాతా, बहुत नाप नाप कर कदम रखने पड़ रहे थे, చాలా జాగ్రత్తగా లెక్క పెట్టినట్టుగా అడుగులు వేయాల్సి వస్తుంది అనమాట, చాలా జాగ్రత్తగా. ఏతో చడాయి సేబి ముష్కిల్ తా, ఇదైతే ఇందాకలో ఎక్కిన చడాయి ఏదైతే ఉందో సరే ఎక్కడం దానికన్నా కూడా కష్టంగా ఉందంట. ఇందాక ఎక్కడమే కొంచెం ఈజీగా ఉన్నట్టుంది, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ లోయ ఉంది ఎక్కడ మెట్ట ఉంది ఏమీ తెలియట్లేదు అనమాట. కానీ జవహర్లాల్కు మజా రాత, కానీ జవహర్లాల్ గారికి చాలా మజా అనిపిస్తుంది, సరదా అనిపిస్తుంది అనమాట. తబి జవహర్లాల్నే దేకా సామ్నే ఎక్ గహరీ ఖాయి, అప్పుడే చూశారు మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఎదురుగా ఒక లోతైన గుంట అనమాట. ముహ్ ఫాడే నిగల్నేకే లియే తయార్ థీ. ముహ్ ఫాడే అంటే ఓపెన్ మౌత్ అనమాట, నోరు తెరుచుకొని. అది ఎలా కనిపిస్తుంది, నోరు తెరుచుకొని. నిగల్నేకే లియే అంటే మింగటానికి, నోరు తెరుచుకొని మింగటానికి. తయారీ అంటే ఎదురుగా ఒక ఏమంటారు చాలా లోతైన గొయ్యి, ఇక నోరు తెరుచుకొని వాళ్ళని మింగుదామా అన్నట్టుగా చూస్తున్నట్టుగా కనిపిస్తుందంట. అచానక్ ఉన్నట్టుండి ఉన్కా పేర్ ఫిస్లా, ఆయన యొక్క కాలు ఏమైందంట, జారింది. వే లడకడాయే, ఆయన కాలు జారి ఏమైపోయారు. और इससे पहले की संभाल पाए वे खाई में गिर पड़े, ఆయన ఆ యొక్క ఏమంటారు కాలు జారి ఇక ఆ కాల్ని కంట్రోల్ చేసుకోలేక ఇక సంభాల్ పానే సే పహలే ఓ కాయి మే గిర్ పడే, ఆ యొక్క గోతిలో పడిపోయారు. షాబ్ గిర్గే, సాబ్ పడిపోయారా, కిషన్ అరిచాడు. జవహర్ బాయి కి పుకార్ వాదియోं की శాంతి భంగ్ కర్ గయి. సో జవహర్ అని చెప్పేసి బాయికి పుకార్, వాళ్ళ కజిన్ యొక్క ఏదైతే పిలుపు ఉందో గట్టిగా, వాదియోంకి శాంతి భంగ్ కర్ గయి. వాదియం మతలబ్ వ్యాలీ అనమాట. ఆ వ్యాలీ ఏదైతే ఉందో పర్వతాలతో కూడిన ఆ యొక్క మంచు పర్వతాల మధ్యలో ఉన్న ఇదంతా అక్కడ ఉన్న సైలెన్స్ని చాలా భంగం చేసింది అనమాట. భంగం చేయటం అంటే అర్థం ఏంటి, చాలా గట్టిగా అరిశారనమాట. సో ఈకో వచ్చేసింది, చుట్టుపక్కల మొత్తం వినిపిస్తూ ఉందన్నమాట అంత గట్టిగా. వే ఖాయిస్కి ఓర్ తేజీసే పడే, ఆయన ఏం చేశారు, కాయికి ఓర్ తేజీసే పడే, ఆ యొక్క గుంట వైపు ఎక్కడైతే జవహర్లాల్ నెహ్రూ పడ్డారో కింద పడిపోయారో దాని వైపు చాలా వేగంగా పరిగెత్తారు. రస్సీ సే బాంధే జవహర్లాల్ హవామే లటక్ రాయితే, తాడుతో కట్టబడి ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు లటక్ రాయితే వేలాడుతూ ఉన్నారనమాట. ఉఫ్ కేసా జట్కా లగా, అరే ఎలాంటి షాక్ తగిలింది. దోనో తరఫ్ చట్టానే, రెండు వైపులా కూడా రాళ్ళు ఉన్నాయన్నమాట. నీచే గహరీ కాయి, కింద లోతైన యొక్క వ్యాలీ అనమాట, గొయ్యి అనమాట. రెండు వైపులా పెద్ద పెద్ద చట్టానే ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి పర్వతాల లెక్క. జవహర్లాల్ కస్కర్ రస్సీ పకడైతే, జవహర్లాల్ నెహ్రూ గట్టిగా ఆ యొక్క తాడు పట్టుకున్నారు. వహీ ఉన్కా ఏకమాత్ర సహారత, అదే ఆయన యొక్క కేవలం ఆయనకున్న సహాయత అనమాట. ఆయనకున్న సహారా అంటే ఏంటి, ఆధారం అనమాట ఆ టైంలో. జవహర్ ఊపర్ సే బాయికి పుకార్ సునాయిది, జవహర్ అని చెప్పేసి పైనుంచి వాళ్ళ అన్నయ్య పిలిచిన పిలుపు వినిపించింది అనమాట. ముహ్ ఊపర్ ఉటాయతో బాయి ఔర్ కిషన్ కే ధుంధులే చెహరే
खाई में झांकते हुए दिखाई दिए. తలపైకెత్తేస్తే मुंह ऊपर उठाए तो తలపైకెత్తేస్తే ఎవరు జవహర్లాల్ నెహ్రూ అనమాట. బాయి అన్నయ్య और కిషన్ కే ధుంధులే చెహరే, వాళ్ళ అన్నయ్య మరియు కిషన్ యొక్క చెహరే అనమాట. ఆ యొక్క మొహాలు ఎలాగా ధుందులే అంటే మసకగా ఖాయి మే జాంక్తే, ఆ యొక్క లోయలోకి వంగుతూ లోపల తొంగి చూస్తున్నట్టుగా దికాయి దియే కనిపించాయి అనమాట. హమ్ ఖీంచ్ రహే హే, మేము లాగుతున్నాము. రస్సీ కస్కే పక్కడే రహనా, రస్సీని తాడుని గట్టిగా పట్టుకొని ఉండు. బాయినే హిదాయత్ ది, బాయి ఏం చేశాడు, హౌసలా బడాయా అంటే ఆయన తన యొక్క ధైర్యం చెప్పాడు అనమాట. ఎవరు ఆయన యొక్క బ్రదర్. जवाहरलाल जानते थे कि फिसलन के कारण यूं ऊपर खींच लेना आसान नहीं होगा. జవహర్లాల్ తెలుసు ఇక జారటం వల్ల అలాగా ఊరిని పైకి లాగడం అనేది అంత తేలికైన పని ఏం కాదని. బాయి మే చట్టాన్ పర్ पैर जमा लूं, బాయి అన్నయ్య మే చట్టాన్ పర్ पैर जमा लूं, నేను రాయి మీద నా యొక్క కాలు పెడతాను. వహ చిల్లాయే అని అరిచాడు అనమాట ఆయన లోపల నుంచి. కాయికి దీవారం సే ఉన్కి ఆవాజ్ టకరా కర్ దూర్ దూర్ తక్ గూంజ్ గయి. ఆ యొక్క లోయలో ఉన్న ఆ యొక్క లోయ ఏదైతే గోయి ఉంది కదా, ఆ గోయి ఏదైతే ఉందో ఆయన ఇలాగ మాట్లాడినప్పుడు అతని యొక్క స్వరం ఆవాజ్ అటు ఇటు తగిలేసి దూర్ దక్క చాలా దూరం కూడా ఏం చేసిందంటే గూంజ్ గయి అంటే ఇకో వచ్చేసింది అన్నమాట, ప్రతిధ్వనించింది. హల్కీ సి पेंग बड़ा जवाहरलाल ने खाई की दीवार से उभरी चट्टान को मजबूती से पकड़ लिया. కొంచెం హల్కీ సి పెయింగ్ అంటే ఉయ్యాల ఊగుతున్నప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా, ఉయ్యాల ఊగేటప్పుడు ఏంటి, ఉయ్యాల మనం ఊగుతూ ఉంటాం చెట్టు మీద, అది అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా, ఊపర్ నుంచే లేదా ఈస్ట్ నుంచి వెస్ట్ ఇలా వెళ్తూ ఉంటుంది ఉయ్యాల. సో దీన్ని పేయింగ్ అంటారు అనమాట. ఉయ్యాల ఊపినప్పుడు అటు నుంచి అటు వెళ్ళటాన్ని పేయింగ్ అంటారు అనమాట. ఒక చిన్న పేయింగ్ అలాగ ఉయ్యాలు ఊగినట్టుగా ఒక చిన్న పేయింగ్ వేసేసి హల్కీసి పేయింగ్ వేసేసి ఏం చేశాడు, జవహర్లాల్ని కాయికి దివార్సే ఉబరి, ఆ యొక్క గొయ్యి ఏదైతే ఉందో దానిలోంచి ఒక రాయిలాగా బయటకు ఉందన్నమాట. బయటకుంటే దాని మీదకి ఏం చేశాడంటే ఉబరి అంటే బయటకు ఉన్నటువంటి కొంచెం బయటకు ఉందన్నమాట, పైకి ఆగపడుతున్నట్టుగా ఉంది. చట్టానుకో మజబూతీసే పక్కలే, ఇక ఆ యొక్క రాయిని గట్టిగా పట్టుకున్నాడు అనమాట. ఓకే. और మరియు పత్రిలే ధరాతల్ పర్ पैर जमा लिया, మరియు రాళ్ళ ఉన్న నేల మీద తన యొక్క కాలు పెట్టేశాడు అనమాట. పత్రిలే అంటే రాళ్ళతో కూడిన, ధరాతల్ ఆ యొక్క ఏదైతే భూమి ఉందో దాని మీద కాలు పెట్టారు. पैरों तले धरती के एहसास से जवाहरलाल की हिम्मत बढ़ गई. సో पैरों तले धरती के एहसास से అంటే తన యొక్క పాదాలకి ఆ యొక్క గ్రౌండ్, ఆ యొక్క నేల తగిలినట్టుగా ఎప్పుడైతే అనిపించిందో జవహర్లాల్కి హిమ్మత్ పడిగాయి, ఆయనకి ధైర్యం పెరిగిందనమాట. घबराना मत జవహర్, బాయికి ఆవాజ్ సునాయిది, భయపడొద్దు జవహర్ అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య పైనుంచి అనిపించింది విన్నాడు అనమాట. మే బిల్కుల్ ఠీక్ హూ, నేను బాగానే ఉన్నాను. कहकर చెప్పి జవహర్లాల్ మజబూతీ సే రస్సీ పకడ్ ఏక్ కదం ఊపర్ కి ఓర్ పడనే లగే. అలా అని చెప్పేసి జవహర్లాల్ గారు గట్టిగా తాడును పట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి సాగారు అనమాట, పైకి వచ్చేసారు. కభీ पैर फिसलता कभी कोई
हल्का फुल्का पत्थर पैरों के नीचे से सरक जाता। कभी पैर फिसलता, కొన్నిసార్లేమో కాళ్ళు జారుతుంటాం, మరియు కొన్నిసార్లు హల్కా పుల్కా చిన్న పెద్ద రాళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న రాళ్ళు అవి కాళ్ళ మధ్యలో నుంచి జారి కింద పడిపోవటం. తో వహ్ మన్ హీ మన్ కాంఫ్ జాతే, ఆయన లోపలనే వణికిపోయారనమాట, భయపడిపోయారు. और मजबूती से रस्सी पकड़ लेते, మరియు గట్టిగా रस्सी पकड़ते। रस्सी से हथेलियाँ भी जैसे कटने लगी थी, पर जवाहरलाल ने उस तरफ ध्यान नहीं दिया। రస్సీ ఆ యొక్క తాడు వల్ల గట్టిగా పట్టుకోవడం వల్ల వేళ్ళు కూడా తెగటం మొదలుపెట్టాయి. అయినప్పటికీ ఆయన తన యొక్క కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టలేదు అనమాట, దాని మీద దృష్టి పెట్టలేదు, కానీ కేవలం పైకి రావడానికే ప్రయత్నించారు అనమాట. कुली और किशन उन्हें खींचकर बार बार ऊपर चढ़ने में मदद कर रहे थे. कुली మరియు కిషన్ ఆయన పైకి లాగుతూ గట్టిగా లాగుతున్నప్పుడు ఆయన పైకి రావడంలో వాళ్ళు సహాయం చేశారు. ధీరే ధీరే सरक कर किसी तरह జవహర్లాల్ ऊपर पहुंचे. సో నెమ్మదిగా జారుకుంటూ ఏం చేశారంటే జవహర్లాల్ ऊपर पहुंचे, పైకి వచ్చేసారు. मुड़कर ऊपर से नीचे देखा कि खाई इतनी गहरी थी कि कोई गिर जाए तो उसका पता भी ना चले. వచ్చేసి పైకి వచ్చేసి వెనుదిరిగి లోపల కాయిలోకి చూసినప్పుడు, ఆ యొక్క లోయలోకి చూసినప్పుడు ఆ లోయ ఎంత లోతుగా ఉందంటే కింద పడితే మాత్రం ఉస్క పతాబి నాచలే, అది ఎక్కడ వెళ్ళాడో కూడా తెలియదు అనమాట. అంటే దాని అర్థం ఏంటి, కింద పడితే చనిపోతారు ఇంక అసలు అని చెప్పేసి. శుక్ర హై భగవాన్కా, దేవునికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బాయినే గహరీ సాంస్లీ అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య డీప్ బ్రీత్ తీసుకున్నారనమాట, అమ్మయ్య అన్నట్టుగా అనమాట. షాప్ చోటుతో నహి అయి ఏ కూలీనే పూచా, దెబ్బ తగలలేదు కదా సాబ్ అని చెప్పేసి ఒక కూలీ అడిగాడు. గర్దన్ హిలా, మెడకాయ తలకాయ ఊపారనమాట, లేదులే అని చెప్పేసి. కపడే జాడ్ జవహర్లాల్ ఫిర్ చల్నేకో తయారు హో గయే, ఇక బట్టలు అలాగా దులుపుకొని జవహర్లాల్ మరియు మళ్ళా ఏం చేశారంటే ముందుకు వెళ్ళడానికి తయారైపోయారు అనమాట. ఇస్ హాద్సే సే హల్కా సా జట్కా జరూర్ లగా ఫిర్ భీ జోష్ టండా నహీ హువా. ఈ యొక్క యాక్సిడెంట్ వల్ల, ఈ యొక్క ప్రమాదం వల్ల హల్కా సా కొంత షాక్ అయితే తగిలింది, కానీ ఇబ్బంది అయితే అయింది, కానీ తన యొక్క ఉత్సాహం మాత్రం చల్లబడలేదన్నమాట, నీరు కారలేదన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా ఆయన ఉత్సాహంగానే ఉన్నారు వెళ్ళటానికి అని. వా అవి బి ఆగే జానే చాతే, ఆయన ఇప్పటికి కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారనమాట. ఆగే చల్కర్ ఇస్ तरफ की गहरी और चौड़ी खाइयों की तादाद बहुत थी. ఆగే చల్కర్, ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఇలాంటి లోతైన మరి పెద్దవైన చాలా వెడల్పైన ఈ కాయ్యం అంటే గొయ్యిలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తాదాత్ అంటే సంఖ్య చాలా ఎక్కువేనంట. కాయ్యం పర్ పార్ కర్నే కా ఉచిత్ సామాన్ భీ తో నహీ థా. ఆ యొక్క వీటిని ఏదైతే గుంటలు ఉన్నాయో వీటిని దాటడానికి కావాల్సిన సరైన యొక్క సామాను కూడా, టూల్స్ కూడా వాళ్ళ దగ్గర లేవన్నమాట. అంటే మౌంటైనరింగ్ చేసేటప్పుడు కావాల్సినట్టుగా ఉండాల్సిన వస్తువులు కూడా వాళ్ళ దగ్గర లేవన్నమాట. నిరాశ్ హోకర్ జవహర్లాల్ को अमरनाथ तक का सफ़र अधूरा छोड़कर वापस लौटना पड़ा. నిరాశ చెంది ఇక జవహర్లాల్ నెహ్రూ అమర్నాథ్ యాత్రని మధ్యలోనే ముగించుకొని
తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అమర్నాథ్ పहुంచనే కా సప్నాతో పూరా నా హో, అమర్నాథ్ వెళ్ళటానికి ఆ యొక్క ఉన్న డ్రీమ్ ఏదైతే ఉందో, ఆ యొక్క కళ ఏదైతే ఉందో అది సాకారం అయితే అవ్వలేదు, కానీ అంటే కళ ఫలించలేదు, కానీ पूरा ना हो सका, पर हिमालय की ऊंचाइयाँ सदा జవహర్లాల్ को ఆకర్షిత్ करती रही. అయితే ఇక వెళ్ళడానికి అయితే కుదరలేదు, కానీ ఆయన హిమాలయాల యొక్క ఊంచాయి అంటే ఆ ఎత్తైన అవి ఎత్తులు ఉన్నాయో, ఎంతెంత ఎత్తులో ఉన్నాయి కదా, అవి ఎప్పుడు జవహర్లాల్ నెహ్రూని ఏం చేస్తాయంట, ఆకర్షితులుగా చేస్తూ ఉంటాయి వాటి వైపు. ఎందుకంటే ఇక దాన్ని బట్టి ఆయన ఎప్పుడు ఎక్కాలని చెప్పేసి ఆలోచనలో ఉండేవారు అనమాట. సో ఇది ఈ యొక్క లెసన్. యొక్క రైటర్ ఎవరు? సురేఖ పనందీకర్ అనమాట. సో ఇది. థ్యాంక్ యూ.